బతుకమ్మలు రంగు పతంగి వచ్చింది హే నింగి సింగిడి అయ్యింది హే చల్ చరక్ తెచ్చింది లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో హే పత బస్తికి చాओ హే ధూల్ పెట్టకు భాగో హే ఇటు మంజాలే జా లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజు ఇక్కడ మనం అందరం కలిసి సంక్రాంతి పండుగ వేడుకలను నిర్వహించుకుంటున్నాం. ముందుగా మన కార్యక్రమాన్ని మన తెలుగు ఉపాధ్యాయురాలు లలిత మేడం గారిని సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను తెలిపవలసిందిగా కోరుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రిన్సిపల్ సార్ గారికి మరియు వైస్ ప్రిన్సిపల్ గారు శ్రీమతి కృష్ణ మేడం గారికి మరియు వైస్ ప్రిన్సిపల్ సార్ వంశీకృష్ణ సార్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే భోగి రోజు భోగి మంటలతో భోగ భాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి రోజు సకల సౌభాగ్యాలు వెలుగుతారని కోరుకుంటాము. కనుమ రోజు మన కళలన్నీ నెరవేరాలని మన యొక్క ఆత్మీయులు బంధువులు మరియు పితృదేవతలకి ప్రతి ఒక్కరికి పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఒకరోజు జరుపుకునే పండుగ కాదు, 3 రోజులు జరుపుకుంటారు. ఎందుకు? సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజులు పండుగ జరుపుకోవడం అంటే ఏం చేయడం? పండుగ అంటేనే ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం కదా. మీరందరూ ఏం చేస్తారు పండుగ అంటే? మార్నింగ్ వేసేసి కొత్త బట్టలు వేసుకొని మంచి పిండి వంటలు తినేసి పూజలు చేస్తారు. ఆడవాళ్ళు అయితే నోముకుంటారు, మగవాళ్ళు అయితే పతంగిని ఎగిరేస్తారు. భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే. భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే. చిన్ని శిశువుల మీరు దీవించరే. సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలో హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన లేదా 15వ తేదీన సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ 3 రోజులు మొదటి రోజు భోగి పండుగతోటి, 2వ రోజు పొంగలి పిండి వంటలతో దేవుళ్ళ పూజలతో, 3వ రోజు గోపూజతో అలాగే మాంసప్రియులకు మంచి పూలలతో ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. 7వ తరగతి నుండి విద్యార్థులు ముందుకు వస్తున్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త
పరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి రోకళ్ళు దంచేటి ధాన్యాలే మనసుల్ని నింపేటి మాన్యాలే స్వరం నిండుగా సంగీతాలుగా సంతోషాలు మన సొంతమే మట్టిలో పుట్టిన పట్టు బంగారమే పెట్టి చేశారు మన చిన్ని హృదయాలనే సాన పెట్టే ఇలా కోరుకుంటే అలా నింగి తారల్ని ఈ నేలలో పండించేలా సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి
ముందు ఒక ప్రకటన, తర్వాత రేపటి నుంచి 17వ తారీఖు వరకు మనకి సంక్రాంతి సెలవులు ఉంటాయి. మళ్ళీ 18వ తారీఖున స్కూల్ ప్రారంభమవుతుంది. తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా మహిళా ఉపాధ్యాయులు అందరికీ కూడా కృతజ్ఞతలు. భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎంజాయ్ అవర్ వెకేషన్. కమ్ బ్యాక్ సేఫ్లీ ఆన్ 18th. థ్యాంక్ యూ.